మరి ఈ దేవాలయంలో చక్కగా సంవత్సరోత్సవం కింద బ్రహ్మోత్సవం, అయినోత్సవం కింద పవిత్రోత్సవం, అలాగే మాసోత్సవం కింద ప్రతి నెల పునర్వసు నక్షత్రానికి స్వామివారికి అభిషేకం, అలాగే శాంతి కళ్యాణం, అలా ఎన్నో రకాల ఉత్సవాలు ఈ యొక్క దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఈ దక్షిణాయనం ప్రారంభంలో దేవాలయంలో ఎటువంటి అపచారం జరిగినా వాటన్నిటి యొక్క నివృత్తి కొరకు పరాశ్చిత్త ఉత్సవం, పవిత్రోత్సవం అన్నమాట. అంటే ఈ పవిత్రోత్సవాల్లో ఏమిటయా విశేషం అంటే, సంవత్సర కాలే నిత్యార్చనాయాం అజ్ఞానాతు అర్ధలోపాతు మంత్రహీనత్వాతు క్రియాహీనత్వాతు ద్రవ్యహీనత్వాతు న్యూన అతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం అని చెప్పి చక్కగా ఈ యొక్క సర్వయజ్ఞ ఫలావాప్తిద్దాం, సంపూర్ణ అర్చన ఫలావాప్తిద్దాం అని చెప్పి చక్కగా అర్చక స్వాములు, ఆచార్య స్వాములు చక్కగా కలిసి సంవత్సర కాలంలో జరిగేటువంటి ఏవైతే మంత్రాల ద్వారా కానీ, ద్రవ్యాల ద్వారా కానీ, ద్రవ్యంతో కానీ ఎటువంటి దోషాలు కానీ, అపచారాలు కానీ జరిగినా సరే అవన్నీ నివృత్తి అయ్యి స్వామికి మరలా సంపూర్ణ అర్చన ఫలితం లభించాలని, సర్వయజ్ఞ ఫలితాలు కూడా కలియుగంలో పెద్ద పెద్ద యజ్ఞాలు మనం చేయలేం కాబట్టి అలాంటి యజ్ఞ ఫలితాలు కూడా స్వామికి ఆపాదించాలని చెప్పి చక్కగా సద్భక్తితో ఆ యొక్క పవిత్రోత్సవం వైఖానస ఆగమనం ఏ రకంగా అయితే చెప్పబడిందో ఆ రకంగా చక్కగా విధంగా వైఖానస ఆగమాన్ని అనుసరించి పవిత్రోత్సవాన్ని చేయడం జరుగుతుంది. ప్రకారో పాపనాశాయ వికారో విశుద్ధాత్మనే త్రకారో అనుప్రోక్త పవిత్రస్య లక్షణం కాబట్టి పాపాలను నివృత్తి చేసి భగవంతుడు ఒక్కడే మన అనుగ్రహించేవాడు అని చెప్పేటువంటి ఆ చక్కటి తత్వం పవిత్రోత్సవం కాబట్టి అలాంటి పవిత్రాంతక స్వామికి ఈ రోజున ఆరోపణ చేసి మరలా రేపు ఉదయం ఆ పవిత్రాలను ఆరోపణ చేసి పూర్ణావతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క దేవాలయంలో గొప్పదైన విషయం ఏమిటయా అంటే, పూర్వం ఆ రామదేవుని కథలో ఏ రకంగా అయితే చెప్పబడుతూ ఉందో అలాంటి నారాయణ భట్టు గారు అయినటువంటి కొండ గంగరాజు గారు మంచి భక్తుడు. మరి ఇక్కడ కూడా మా దేవాలయంలో గొప్ప విశేషం ఏమిటయా అంటే, 5 గురువారాలు ఎవరైతే కనుక రామదేవుని వ్రతం చేస్తారో ఈ దేవాలయంలో వాళ్ళకి వెంటనే కార్యసిద్ధి కలుగుతున్నటువంటి ఒక ప్రతీతి రామచంద్రమూర్తి కలగజేస్తాడు ఇక్కడ. మరి భక్తులందరూ కూడా చక్కగా గుండుకొల దేవాలయానికి వచ్చి 5 గురువారాలు స్వామిని చక్కగా దర్శించుకుని, ఈ దేవాలయంలో చేయకపోయినా సరే పర్వాలేదు కాబట్టి 5 వారాల పాటు రామదేవుని వ్రతం చేస్తే ఖచ్చితంగా ఈ రామచంద్రమూర్తి ఖచ్చితంగా వారి యొక్క కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తారని చెప్పి ఈ యొక్క దేవాలయంలో ప్రతీతి ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా దేవాలయానికి వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకుని, ఈ పవిత్రోత్సవాల్లో ఎవరైతే కనుక దర్శనం చేస్తారో కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఈ దర్శనం చేయడం వల్ల లభిస్తుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా చక్కగా మన గుండుగోల గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో రామచంద్రమూర్తిని రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. కాబట్టి ఎటువంటి ధర్మాన్ని మనం దర్శనం చేయలేకపోయినప్పటికీ కూడా మన గుళ్ళో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేస్తే అలాంటి దర్శన భాగ్యం దర్శనం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని ఆ యొక్క స్వామి అనుగ్రహాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. జై బ్రహ్మ